ఇప్పుడే మాజీ హోమ్ మినిస్టర్ జానారెడ్డి గారు, అదేవిధంగా ముఖ్యమంత్రి గారు, హోమ్ మినిస్టర్ అంజన్ కుమార్ యాదవ్, స్పీకర్ మేమందరం ఆసుపత్రికి వెళ్ళి అక్బరుద్దీన్ గారి కండిషను, జరిగినటువంటి సంఘటన, ఒక ఫ్లోర్ లీడర్ ఎంఐఎం ఫ్లోర్ లీడర్పై హత్యా ప్రయత్నం జరిగిందని తెలియగానే హుటాహుటిగా వెళ్ళడం జరిగింది. అయితే ఒక్కటి మాత్రం బాగా మాకు ఊపిరి ఏం పీల్చుకున్నామంటే ఆయన స్టేబుల్గా ఉన్నాడని డాక్టర్లు అయితే చెప్పగలిగారు. కానీ లోపల ఇంకా ఏమైతే ఇంకా స్టిల్ డాక్టర్లు వాళ్ళ ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఒకటి మాత్రం మాకు ఇండైరెక్ట్గా అష్యూరెన్స్ ఏంటంటే స్టేబుల్గా ఉన్నాడని. అది మాకు చాలా సంతోషం. ఏదైనప్పటికీ ఇలాంటి హైదరాబాద్ పట్టణంలో ఒక శాసనసభ్యుడు, అందులో ఫ్లోర్ లీడరు, యంగ్స్టరు, ఆ సంఘటన జరగడం నిజంగా దురదృష్టంగా భావిస్తున్నాం. ఇది రాజకీయ కోణాలు ఆలోచన చేయకుండా, ఇది నా ఉద్దేశంలో ఏదో వ్యక్తిగతంగానో లేకుంటే భూముల తగాదా ఇష్యూలో ఒక శాసనసభ్యుడు ఆ ప్రాంతంలో భూమిని ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం చేయాలని అతను ఆలోచన చేస్తే కొందరు వ్యక్తులు, మరి మీకు తెలుసు హైదరాబాద్ చుట్టుపక్కల జరిగే సంఘటనలు, అప్పుడు జానారెడ్డి గారు హోమ్ మినిస్టర్ ఉన్నా ఆ తర్వాత వచ్చిన పరిస్థితుల్లో ఎక్కడ కూడా ఈ భూమి తగాదాల వల్లనే గొడవలు అవుతున్నది. దాని గురించి నేను ప్రభుత్వంతో నా రిక్వెస్ట్ ఏమిటంటే ఇలాంటి భూమి తగాదాలు ఫర్దర్గా ముందుకు రాకుండా, ఇలాంటి సంఘటనలు జరగకుండా పకడ్బందీగా పనిచేస్తే, ఎందుకంటే ఇదే ప్రభుత్వ భూమి అంటే ఓడేమో ఇది వర్క్ ప్రాపర్టీ అంటాడు, ఇది ప్రభుత్వ భూమి వర్క్ ప్రాపర్టీ అనే దాని మీద రెవెన్యూ అధికారులు ఏదన్నా ఒక లాంగ్ పెండింగ్ పెట్టకుండా ఇమీడియట్గా నిర్ణయాలు తీసుకున్న రోజు నా ఉద్దేశంలో తగాదాలు తగ్గుతాయి అనేది నా ఉద్దేశం. దీంతో పాటు నాకు తెలిసినంత విషయం ఏంటంటే హైదరాబాద్లో ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు దీన్ని కొందరు పని కట్టుకొని పబ్లిసిటీ ఎక్కువ చేస్తూ ఉంటారు. కనుక పత్రికా మిత్రులను కూడా కోరేది ఏమిటి, టీవీ ఛానల్స్ కోరేది ఏమిటంటే ఇలాంటి సంఘటన జరిగినప్పుడు అయినంత మటుకు కొంత మీ బాధ్యత కూడా ఉంటుంది దీన్ని. ఎందుకంటే ప్రజలు చూస్తూ ఉన్నారు, మేము వస్తుంటే చాలా షాప్స్ క్లోజ్ చేస్తూ ఉన్నారు. నేను అనేది ఏమిటంటే ఇది కొందరు భయపెట్టించి భయభ్రాంతులు చేసేసి అన్సోషల్ ఎలిమెంట్స్కు మీరు అవకాశం ఇవ్వద్దు అనేది నా విజ్ఞప్తి. ప్రశాంతంగా ఉంటుందనేది నా ఉద్దేశం. ప్రభుత్వం తప్పనిసరిగా సీరియస్గా కల్పిట్స్ మీద యాక్షన్ తీసుకుంటుంది అనేది నా ఉద్దేశం. ప్రశాంత వాతావరణం హైదరాబాదులో హిందూ ముస్లిం ఏదైతే కల్చర్ ఉందో ఆ కల్చర్ కొనసాగాలి అనేది నా ఉద్దేశం. ఇలాంటి సంఘటనలు జరగకుండా పోలీసులు తప్పనిసరిగా అప్రమత్తంగా ఉంటారంటూ, దీంతో పాటు ఇంకో సంఘటన జరిగింది, నాకు చాలా బాధాకరం. మా జానారెడ్డి గారికి కూడా మంచి మిత్రుడు, మహబూబ్నగర్ వాసుడు, ఈనాడు అమెరికాలో మరి అర్జున్ రెడ్డి అనే మిత్రుడు అక్కడ మెడికల్ షాప్ పెట్టి మంచిగా ఎవరు ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ మన ఇండియా నుంచి ఎవరు పోయినా అందరినీ బాగా పరిచయాలున్న వ్యక్తి, అప్కమింగ్ బాయ్, ఇవాళ అనుకోకుండా అక్కడ అమెరికాలో కేవలం మెడిసిన్ అడగడానికి వచ్చారు. ఆ మెడిసిన్ ప్రిస్క్రిప్షన్ లేకపోతే నేను ఇయ్యను, ప్రిస్క్రిప్షన్ తీసుకొస్తే ఇస్తా అంటే నువ్వు ప్రిస్క్రిప్షన్ లేకుండా నువ్వు ఎందుకు ఇవ్వవని డైరెక్ట్గా పాయింట్ బ్లాక్ తోటి అని చంపేయడం జరిగింది. అతని పేరు అర్జున్ రెడ్డి, నాకు చాలా ప్రియమిత్రుడు. నేను మొన్ననే పోయినప్పుడు రియల్గా వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అతను లేని లోటు 3 days లోపల ఇలాంటి సంఘటన జరగడం నేను దురదృష్టం భావిస్తున్నాను. అదే కాకుండా ఇంకొకటి లాస్ట్ నా రిక్వెస్ట్ ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఎందుకు మన దేశంలో ఏదన్నా ఒక ఫారినర్కు ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగితే